రామ రామ, అమ్మని చూసేస్తుందేమో. నాన్నమ్మ చూసిందో ఇక తాతయ్య కార్యం జరిగినట్టే. అయ్యో, ఇప్పుడెలా? అమ్మా, వసు, వచ్చావమ్మా? పంతులు గారితో మాట్లాడాను. కాకర్ల వారు కూడా ఇక్కడే సంతర్పణ చేయిస్తున్నారట. ఓ, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. అమ్మా, నానమ్మ అలేఖ్య కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికా? ఎందుకమ్మా? తెలీదమ్మా. మరిప్పుడు ఎలాగమ్మా? అత్తయ్య మనల్ని ఇక్కడ చూసిందంటే చంపేస్తుంది. అమ్మా, కంగారు పడుకో. వాళ్ళ కంట పడకుండా కార్యం పూర్తి చేసుకుని వెళ్దాం. పద. పంతులు గారు ఎప్పుడొస్తారో ఏంటోనమ్మా. వస్తారులేమ్మా. కాకులే రావనుకున్నాను. వచ్చే అమ్మమ్మ,
ఒక్క కాకి కూడా తినట్లేదు కదా అంటే చనిపోయిన మావయ్య ఆత్మకి శాంతి లేదా? స్వామి, నాకు వేరే సంతర్పణ ఉంది, నేను చూసుకుని వస్తాను. మీరు ఇది ముగించండి. అలాగే. అమ్మా, అక్కడ సంతర్పణ అయింది, ఇక్కడ కార్యం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. ఓం హరి ఓం విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ ప్రభో భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన. నానమ్మా ఏంటే అటు చూడు. నానమ్మా, నీ మాట లెక్క చేయకుండా బస్సు సంవత్సరికం చేయడానికి వచ్చింది, చూసావా? ఆ పక్కనే తులసి కూడా తగలడిందే. అంటే ఒక పాపిష్టిది ఒక రోగిష్టిది ఇద్దరూ కలిసొచ్చి ఆ దరిద్రుడికి పిండ ప్రదానం చేస్తారా? ఆ? పోతూ పోతూ ఏమిచ్చి సచ్చాడే ఆ ముసలాడు. కడిగి పారేస్తాను, రావే. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహరి. వారెవ్వా, హ. డబ్బులు లేకపోయినా పిండ ప్రదానం చేయడానికి వచ్చారంటే అంత సొమ్ము ఎవడు దానం చేశాడే? ఆ? నిజంగానే మా దగ్గర డబ్బులు లేవత్తయ్యా. ఆహా, అలాగని కార్యం ఆపకూడదు కదా. అది వాళ్ళకి తెలుసుండాలమ్మా. ఏంటే పబ్లిక్ లోకి వచ్చాను కదా అని నోరు జారుతున్నావు? సార్, ఒక పంతులు గారు డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు చెప్తారేంటండి? ఇలాంటి కార్యాలు పూర్తి చేసినప్పుడు ఏది బ్యాలెన్స్ ఉంచుకోరాదని చెప్పాను కదా. వెళ్ళిచ్చిరానా సార్? ఒక రౌండ్ తిరిగి కనిపించట్లేదని వెనకొచ్చినా వస్తాం. నేను వెళ్ళి ఇచ్చేస్తానులే, ఆ డబ్బులు ఇలా ఇవ్వు. అమ్మా, నేను ఈ డబ్బులు ఇచ్చేసి వస్తాను. నానమ్మా, ఇంట్లోనేమో తాతయ్య ఫోటో పెట్టనివ్వవు, కనీసం ఈ పూజ అయినా చేసుకునివ్వు. పూజ? హ, ముసలాడు దేవుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన దేవుడైపోడే పూజలు చేయడానికి? నానమ్మా, ఆనంద్ ఇటే వస్తున్నాడు, సైలెంట్ అయిపో. ఉమ్. వసుంధర గారు, అలైక్య గారు, మీరంతా ఇక్కడే ఉన్నారా? మీ ఇంట్లోనూ సంతర్పణ చేస్తున్నారా? అవునానంద్ గారు, ఈ రోజే మా తాతయ్య సంవత్సరికం. మీ ఇంట్లో కూడా బాధపడే రోజు ఈ రోజే అయిందన్నమాట. పంతులు గారు, అయ్యా. అక్కడిది ఇక్కడిది కలిపి తీసుకోండి. అలాగే. అయ్యో, వద్దండి, మేమిచ్చేస్తాం. ఆయన ఇచ్చాక వద్దంటే ఏం బాగుంటుంది? మీ చెల్లెలు గారు అనుకున్నట్టే అనుకోండి. ఆహా, అనుకోవడానికేం బాబు, అనుకుంటుందిలే. చిన్నవాడైనా పెద్ద మనసు చేసుకొని ఇచ్చాక స్వీకరించాలి గాని వద్దనకూడదే వసుంధర. ఇవ్వనివ్వు. మీ కార్యం పూర్తి కానివ్వండి. ఒకవేళ
మా అమ్మ వెతుకుతున్న కుటుంబం ఇదే అయి ఉంటుందా? అమ్మా పిండాలు తీసుకోండి. నానమ్మా, మనం ఆనంద్ వాళ్ళింటి కార్యం కోసం వచ్చామని బిల్డప్ ఇద్దాం అనుకుంటే మనం ఇక్కడ ఉండడం తను చూశాడు కదా. అంటే తాత కార్యానికి అటెండ్ అయ్యాం అనుకుంటాడు. ఈ దరిద్రాలు ఇక్కడ కూడా దాపురించి మన ప్లాన్ అంతా జడగొట్టాయి. బాధపడకండి. కనీసం కాకులు వచ్చేనైనా తృప్తి పడదా? ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత అయినా తింటాయేమోలేండి. అమ్మా, ఆనంద్, ఈ రోజు వసుంధర గారు వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడికే వచ్చారు. వాళ్ళ తాతగారి సంవత్సరికం అంట. అలాగా? అవునమ్మా. ఇదే రోజు సంతర్పణ అన్నారంటే మన వల్ల బాధపడుతున్న కుటుంబం ఒకవేళ ఆనంద్, అంటే అది నా అనుమానం అమ్మా. ఆనంద్, నన్ను వెంటనే అక్కడికి తీసుకువెళ్ళు. వసుంధరని చూడాలి, విషయం తెలుసుకోవాలి. పద. ఇటువైపే అమ్మా. పదమ్మా. నానమ్మ, ప్రతిసారి ఆనంద్ నా చేయి జారిపోతున్నాడు. బస్సు వల్ల నేను కాకర్లింటి కోడల్ని కావడం కష్టమేమో అనిపిస్తుంది. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు నానమ్మ. నేను గుడి దగ్గరికి వెళ్ళిపోతాను. రే ముసలాడా, నీ దరిద్రం నీ కూతురు అది పైసా కట్నం లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టింది. నా కొడుకు దాని మెళ్ళో తాళి కట్టకపోయి ఉంటే బాగా డబ్బున్న దాన్ని నా కోడలిగా చేసుకునేదాన్ని. నువ్వు చచ్చి మా ఇంట్లోకి శనిలా దాపరించవురా. రండే, మీరు ఇంటికొస్తే మిమ్మల్ని కూడా ఇలాగే తంతాను. రండి. ఏమనుకోకండి, మీ పేరు నాకు గుర్తులేదు. కనక మేడల కాంతమ్మ. వసుంధర వాళ్ళ తాతగారి సంతర్పణ తెలిసింది అంటే ఆయన మీ నాన్నగారా? చిచి చిచి, ఆ ముసలాడికి నాకు ఎటువంటి రక్త సంబంధము లేదండి. ఏదైనా ఉంటే గనక తను చావడానికి నాకు సంబంధం ఉంది. అంటే ఆ ముసలాయన నా వల్లే చచ్చిపోయాడండి. ఈ విషయాన్ని తులసికి వసుంధరకి చెప్పకు అని నా కొడుకు నా చేత ఒట్టేయించుకున్నాడు. నా చేతులు కట్టేశాడు. ఆ చావుకు నేనే కారణమని వాళ్ళకు తెలీదు. ఏమండి, మీరు కూడా చెప్పకండి, బాగుండదు. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఇన్నాళ్లు నాలో దాచుకున్న నిజం బయటకు వచ్చేసిందండి. పెద్దాయన మృతికి మీరు కారణమైనా సంతర్పణ చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. అది చాలండి. మరే. నమస్కారం మేడం. అమ్మా నమస్కారం అండి. నమస్కారం అండి. సారీ వసుంధర. ఎందుకు మేడం నాకు సారీ చెప్తున్నారు? మీ ఇంట్లో కూడా మీ తాతగారి కార్యం ఉందని తెలియక నేను ఈ రోజు కూడా డ్యూటీకి రమ్మన్నాను. పర్వాలేదు మేడం, టైంకి రాగలిగాను కదా. అమ్మా వసు, తాత ఫోటో గాలికి పడిపోయినట్టుంది.
మేడం పెద్ద మేడం గారు పిలుస్తున్నారు, గుళ్ళో ఉన్నారు. వస్తున్నామని చెప్పండి. అలాగే మేడం. వసుంధరా, గుడికి రండి. మా సంతర్పణ కూడా మీరు స్వీకరించాలి. వస్తాం మేడం. ఆనంద్, అమ్మా పద. అమ్మా, మనం వెతుకుతున్న ఫ్యామిలీ ఇది కాదంటావా? కాదనుకుంటానంద్. ఆ ఇంటి పెద్ద మరణానికి ఆ కాంతమ్మ తనే కారణమని చెప్తుంది కదా. ఎవరో అని శాపనార్థాలు పెట్టుంటే ఆరా తీసి క్షమాపణ చెప్పేదాన్ని. వసు రా. అత్తయ్య మీరు కూడా రండి. హ్మ్. పదండి. అమ్మా. వచ్చి అక్కడున్నావేంటి వసుంధరా? లైన్లో నిలబడి తీసుకో. నీకు మర్యాదగా మాట్లాడడం రానప్పుడు మర్యాదలు కూడా చేయలేవు నక్షత్ర. అత్తయ్య, తన దగ్గర పనిచేసే వసుంధరకు కూడా తన చేతులతో ఇమ్మనండి. వెళ్ళు వసుంధర. వెళ్ళు వసు. ఇవి నానమ్మా. ఇస్తానులేవే, ఉంచుకుంటానా ఏమిటి? తీసుకో. ఎలాండి. వసే తులసి, వసుంధర ఇట్రండే. ఇక్కడ మేము కూడా ఇటువ దానాలు చేస్తున్నాం. ఇవిగో మనవి కూడా ఇచ్చే చేతులు అనుకోవాలంటే మీరు కూడా వచ్చి ఒక నలుగురు దానం ఇవ్వండి. రండిటో. మేడం, మేము అక్కడికి వెళ్ళొస్తాము. వెళ్ళండి. అమ్మా, నాన్నిచ్చిన డబ్బులు ఈ విధంగానైనా ఉపయోగపడ్డాయి. ఇవైనా తీసుకొచ్చారు. మేమొకటనుకుంటే ఇంకొకటి జరిగింది కానీ ఈ చీరలేదో మీరే పంచండి. ఇంకా చూస్తామేమిటే, పద పంచి తగలడండి. ఆనంద్, అన్నయ్య, మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చే. ఎక్కడికండి? నన్ను ఒంటరిగా వదిలేయప్పు. అలాగే, మీ ఇష్టం అండి. కానీ మేమెవరూ మీతో రాకపోయినా వసుంధనైనా మీ వెంట తీసుకెళ్ళండి.